నమస్తే, నేను ప్రభాకర్. ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్లో ఒక మేజర్గా ఒక 4 ప్లేసెస్లో అంటే 4 రీజన్స్ మేజర్ ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడానికి ఈరోజు నేనైతే మీకు అవి చెప్తాను. ఏంటి ఆ 4 రీజన్స్ అంటే, పాయింట్ నెంబర్ 1 కిచెన్, పాయింట్ నెంబర్ 2 పూజా మందిర్, పాయింట్ నెంబర్ 3 రెక్లెస్ బిహేవియర్, పాయింట్ నెంబర్ 4 వచ్చేసరికి ఫాల్టీ ఎక్విప్మెంట్స్, అలాగే ఈ వేస్ట్, ఓవర్ ఛార్జింగ్. ఇవన్నీ పాయింట్ నెంబర్ 4లో వస్తాయి. సో 1 2 1 2 1 2 3 4 అలా మనం పాయింట్ వైజ్గా వద్దాం. దేనివల్ల మేజర్ యాక్సిడెంట్స్ అవుతాయి, ఫైర్ యాక్సిడెంట్స్, అలాగే దానికి తీసుకోవాల్సిన కరెక్టివ్ యాక్షన్స్ ఏంటి, ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1లో ఫస్ట్ది ఏంటి అంటే ఆయిల్ ఫైర్స్. అంటే జనరల్గా స్నాక్స్ చేద్దామనో టిఫిన్ చేద్దామనో ఒక తవా మీద ఆయిల్ పెట్టి, సో అదే టైంలో ఏమైనా ఫోన్ రావడమో, మన నైబర్స్ రావడమో, రిలేటివ్స్ రావడమో, అంటే మనం ఆ సిచ్యువేషన్లో దీన్ని ఎక్కడో మర్చిపోయి స్టవ్ మీద దాన్ని వదిలేస్తాం. సో అప్పుడు ఏంటంటే ఫైర్ ఒక పర్టికులర్ ఫ్లాష్ పాయింట్ దగ్గర ఆటోమేటిక్గా అది ఫైర్ అయిపోతుంది. అలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్లో కనుక మీరు ఉంటే ఇమీడియట్గా దానికి చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే స్టవ్ ఇగ్నిషన్ సోర్స్ అనేది బంద్ చేయాలి, అంటే స్టవ్ను బంద్ చేయాలి. అలాగే ఇమీడియట్గా దాని మీద ఆ తవా కన్నా కొంచెం పెద్ద మెటల్ ప్లేట్ ఏమైనా ఉంటే దాని మీద మూత పెట్టామంటే అక్కడ ఆక్సిజన్ అన్నది కట్ ఆఫ్ అయ్యి ఆటోమేటిక్గా ఫైర్ అనేది ఆరిపోతుంది. అలా కాదని ఏదైనా ఒక ప్యానిక్ సిచ్యువేషన్, అంటే అప్పటికప్పుడు ఒక ప్యానిక్ అయిపోయి దీన్ని ఆరిపోయాలి అనే తొందరలో ఆయిల్ మీద వాటర్ పోసిన ఒక చిన్న బ్లోట్లా తయారయ్యేది పెద్ద ఫైర్ అయిపోతుంది. ఆటోమేటిక్గా పైన ఉన్న చిమ్నీకి ఉన్న ఆయిల్ స్ట్రెయిన్స్, అలాంటి ఆయిల్ స్ట్రెయిన్స్ ఏమైనా ఉన్నా క్లీన్గా చేరకపోయినా ఆ చిమ్నీ కూడా ఫైర్ని ఈజీగా క్యాచ్ చేసి అట్రాక్ట్ చేస్తుంది. అది దాన్ని మొత్తం టోటల్ ఏరియా అంతటిని దాన్ని ఎక్కడ ఛాన్స్ ఉందో అక్కడ అంతటి దాని ఫైర్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి ఆయిల్ మీద ఎప్పుడు కూడా వాటర్ పోయకూడదు. అలాగే చేతితో పట్టుకుని తవాన్ని కింద పెట్టేస్తాను, కింద పెట్టాక అది ఆటోమేటిక్గా ఫైర్ అవుతుంది అన్నది కూడా రాంగ్ ప్రాసెస్. అలాంటప్పుడు మీ చేతులు కాలుతాయి, లేదంటే ఆ ఫైర్ మన బాడీ మీదకి వచ్చి ఒళ్ళు అంటే బట్టలు కూడా అంటుకుని అది మేజర్ ఇష్యూని అయితే క్రియేట్ చేస్తుంది. కాబట్టి అలా కూడా చేయకూడదు. ఇన్ కేస్ మీ బాడీ సడన్గా ఒక బ్లోట్లాగా వచ్చి మీ బాడీకి మీ బట్టలకి ఫైర్ అంటుకుంది అనుకోండి, మీరు అక్కడి నుంచి పరిగెట్టకూడదు. ఇమీడియట్గా అక్కడ పడుకుని మొహం మీద చేతులు అడ్డం పెట్టుకుని అక్కడే రోల్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా ఫైర్ అనేది ఆగుతుంది. స్టవ్కి దగ్గరికి ఎటువంటి పేపర్ కానీ క్లాత్ కానీ అలాగే ప్లాస్టిక్ స్పూన్స్, వుడెన్ స్పూన్స్ దగ్గరగా పెట్టకూడదు. ఎందుకంటే ఇవి చాలా ఈజీగా ఫైర్ అనేది అట్రాక్ట్ చేసేస్తాయి, ఫైర్ యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ ఆయిల్ ఫైర్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ బేసిక్ ప్రికాషన్స్ అయితే మీరు తీసుకుంటే ఫైర్ యాక్సిడెంట్ అవ్వదు. అలాగే రెండోది ఏంటంటే గ్యాస్ లీకేజ్. ఈ గ్యాస్ లీకేజ్ అవ్వకూడదు అంటే ఎప్పుడు కూడా సురక్షా పైప్కి ఇన్ అండ్ అవుట్ వైపు డబుల్ క్లాంప్స్ వేయండి. సురక్షా పైప్ ఎక్స్పైర్ అయిపోయిందంటే ఇమీడియట్గా చేంజ్ చేయండి. ఎక్కడైనా ఎడ్జెస్ ఏమైనా డ్యామేజ్ అయ్యంటే దాన్ని ఇమీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని రీప్లేస్ చేసుకోండి. ఎందుకంటే గ్యాస్ లీకేజ్ అవ్వకుండా ఉండడానికి ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్. అంటే సురక్షా పైప్ ఎప్పుడు కూడా గుడ్ కండిషన్లో ఉండాలి. 2 సైడ్స్ కూడా క్లాంప్స్ తోటి ప్రాపర్గా ఫిక్స్ చేసి ఉండాలి. అండ్ అలాగే పీరియాడికల్గా మీకు ఏమైనా స్మెల్ వస్తుందో సెన్స్ చేస్తూ ఉండాలి. ఇది ఒక నోటీస్ చేస్తూ ఉండండి. ఇన్ కేసు ఏమైనా అనిపించిందంటే టెక్నీషియన్ పిలిపించుకోవడం, ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేయించండి. ఇంకా గ్యాస్ లీక్ ద్వారా జరిగేది ఏంటంటే స్టవ్ మీద పాలు పెట్టి జనరల్గా వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో లో ఫ్లేమ్ మీద. అది ఏంటంటే పాలు అన్నది కాసేపు బాయిల్ అయ్యి మనం చూసుకోలేదంటే పొంగిపోతాయి. అలాంటప్పుడు లో ఫ్లేమ్ మీద ఉన్న స్టవ్ మనకి ఆరిపోయి నెక్స్ట్ జరిగేదంతా లీక్ అవుతూ ఉంటుంది. అదే టైంలో మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, దాన్ని ఎలవగలం, మనం సెన్స్ చేయగలుగుతాం స్మెల్ని. ఇన్కేస్ ఒక్కొక్కసారి మనం బయటికి వెళ్ళిపోయి హడావిడిలో అంటే పాలు ఉన్నాయి, స్టవ్ మీద పెట్టిన పాలు విషయం మర్చిపోయి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా మనం ఏం చేస్తుంటే ఉన్న ప్రతి విండోని కూడా మనం లాక్ చేసేసి క్లోజ్ చేసి టైట్గా ఇంట్లోంచి అయితే బయటకు వెళ్తాం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టు పాలు ఒక పర్టికులర్ టైంలో బాయిల్ నీట్గా లో ఫ్లేమ్ మీద ఉన్న స్టవ్ని ఆర్పుతుంది. అక్కడ నుంచి వచ్చేదంతా లీక్ అవుతూ ఉంటుంది. ఈ డోర్ ఎక్కడ కూడా ఇన్ అండ్ అవుట్ ఫ్లో అంటే ఫ్రీ ఎయిర్ ఫ్లో ఎక్కడ ఉండదు, ప్యాక్ అయిపోయి ఉంటుంది ఇల్లు. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ లీకేజ్ గ్యాస్ ఎక్కడికి వెళ్ళడానికి స్కోప్ ఉండకుండా ఎంటైర్ ఇల్లు అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. గ్యాస్ డెన్సిటీ వల్ల అది మొత్తం లోయర్ లెవెల్లోనే ఉంటుంది. అప్పుడు ఏంటంటే మీకు చూస్తే కిచెన్ యూటిలిటీకి మధ్యలో ఉన్న విండోకి కొన్ని హై రైజ్ కమ్యూనిటీస్ వాళ్ళు ఏం చేస్తారంటే లోయర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అంటే వెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఏమైనా గ్యాస్ లీక్ అయింది అంటే ఆ వెంట్స్ ద్వారా కిచెన్ యూటిలిటీలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఫ్రీ ఎయిర్ ఫ్లో వల్ల ఎయిర్లో డైల్యూట్ అవ్వడం కానీ దాని కాన్సన్ట్రేషన్ తగ్గడం ఇటువంటివన్నీ జరిగి సివియారిటీని తగ్గిస్తుంది.
కొంతమంది ఇక్కడ చూసిన కేసెస్లో, నేను చూసిన కేసెస్లో ఏంటంటే కిచెన్ యూటిలిటీలో ఉన్న విండోకి యూపీవీసీ ఫ్రేమ్ విత్ గ్లాస్ డోర్ పెట్టి దాన్ని ప్యాక్ చేస్తారు. అంటే రైనీ సీజన్లో వర్షం వస్తుంది, సమ్మర్లో ఎండ వస్తుంది, బాగా దుమ్ము అవైపు వస్తుంది, సౌండ్ పొల్యూషన్ అని ఏదో ఒక రీజన్ తోటి, అంటే వాళ్ళకున్న రీజన్స్ తోటి చూపించి దాన్ని ప్యాక్ చేస్తారు. అది ఖచ్చితంగా ఒక రాంగ్ ప్రాసెస్. అది దాన్ని అసలు ఫాలో అవ్వకూడదు. అక్కడ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎలాంటి లీకేజెస్ ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్గా అది ఎయిర్ సర్క్యులేషన్ ద్వారా డైల్యూట్ అవ్వడం కానీ మనకి అది ఒక గుడ్ ప్రాక్టీస్. సో ఖచ్చితంగా అటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా కిచెన్ యూటిలిటీకి బ్లాక్ చేయకండి. ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ రావడానికి విండోని అయితే ఓపెన్లోనే ఉంచుకోండి. ఇన్ కేస్ ఏమైనా లీక్ అయిందని మీరు మీ నైబర్స్ కానీ మీకు మెయింటెనెన్స్ టీమ్ కానీ మీకు ఎవరైనా లీక్ అయిందని మీకు ఇన్ఫర్మేషన్ రాగానే మీరు బయట నుంచి కంగారుగా వచ్చేసి డోర్ లాక్ ఫాస్ట్గా తీసి గదిలోకి ఎంటర్ అయిపోయి ఏమైపోయిందని కంగారుగా లైట్లు ఆన్ చేయకూడదు. మీరు లీక్ అయిందని తెలియగానే ఇమీడియట్గా మీరు వచ్చి స్లోగా డోర్ ఓపెన్ చేసి, చెప్తున్నాను, స్లోగా డోర్ ఓపెన్ చేసి ఒక్క పర్సన్ మాత్రమే ఎంటర్ అయ్యి ఆన్లో ఉన్న లైట్ ఆఫ్ చేయకూడదు, ఆఫ్లో ఉన్న లైట్ ఆన్ చేయకూడదు. మీరు లోపలికి వచ్చి గ్యాస్ లీకేజ్ అన్నది అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన వెంటనే ఒక్కొక్క విండో మీరు ఓపెన్ చేసి అక్కడ ఫ్రీ ఎయిర్ ఫ్లో జరిగే విధంగా మీరు చూసుకోవాలి. అలా అని ఫ్యాన్ వేసి గాలి పెంచి అలాంటిది కూడా ఏం చేయకూడదు. ఎందుకంటే ఒక చిన్న ఇగ్నిషన్, ఒక చిన్న ఛాన్స్ దొరికిందంటే లీక్ అయిన గ్యాస్ అంతా కూడా ఒక బాంబ్ లాగా బ్లాస్ట్ అవుతుంది. ఎందుకంటే గ్యాస్ అప్పటికి ఎక్కడికి కూడా అవుట్ఫ్లో ఎక్కడికి వెళ్ళదు, ఇల్లంతా స్ప్రెడ్ అయ్యి ఎన్ని గంటలు ఉన్నారో తెలియదు కదా. ఒక 2 hours 3 hours 4 hours, సమ్ టైమ్స్ 1 day 2 days మీరు ఎక్కడ వెళ్ళారు, ఎప్పటికి వెళ్ళారు, రిటర్న్ వచ్చే వరకు టైం ఎవరికి తెలియదు. లీక్ అవుతుందని ఎక్కడికి బయటికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే డోర్స్ అన్ని యూపీవీసీ లాక్ అయి ఉంటాయి, విండో ఎక్కడ సోర్స్ ఉండదు. కాబట్టి ఇల్లంతా ఒక బాంబులా తయారవుతుంది. కాబట్టి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ ఆఫ్లో ఉందా లేదా చూసుకుని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు మాత్రమే బయటికి వెళ్ళాలి. ఇది ఫస్ట్ పాయింట్. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి పూజా మందిర్. జనరల్గా పూజా మందిర్ అన్నీ కూడా వుడెన్తో చేస్తారు. దాన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ఈనాడు పేపర్ కానీ డెక్కన్ క్రానికల్ కానీ వేసి నీట్గా డెకరేట్ చేసి దాని మీద దేవుడి పటం పెట్టి దాని ముందు ఒక దీపం వెలిగిస్తారు. ఆ వెలిగించిన దీపంలో ఉన్న చిన్న కాటన్ కాలి కింద పడితే ఆ పేపర్ కాలడానికి అది సరిపోతుంది. అంటే అలాంటప్పుడు ఫైర్ యాక్షన్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే పేపర్ని తీసి చమక్లాడే కాటన్ క్లాత్ వేసి దాని మీద దేవుడి పటం పెడతారు. అది కూడా ఈ పేపర్ కన్నా ఫాస్ట్గా ఆ కాటన్ క్లాత్ ఫైర్ యాక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉంది. కాబట్టి ఆ పేపర్ని ఆ క్లాత్ని అవాయిడ్ చేసేసింది. సో మీరు ఒక ప్లేట్ తీసుకోండి, ప్లేట్లో దీపం పెట్టండి, వెలిగించండి, దాని మీద ఒక ఎన్క్లోజర్ పెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో ఫైర్ యాక్షన్ అవ్వదు. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 వచ్చేసరికి కేర్లెస్ బిహేవియర్. అంటే ఒక రెక్లెస్గా, చాలా మందికి ఏంటంటే స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది. ఇంట్లో స్మోక్ చేసి ఎక్కడికి అలా జస్ట్ దాన్ని విసిరేస్తారు, లైటింగ్ సిగరెట్ బడ్ని. అది నియర్ బై ఉన్న ఒక ఫ్లాట్ మొత్తం కూడా కంబస్టబుల్ మెటీరియల్ తోటి ఉంటుంది. వుడ్, పేపర్, ప్లాస్టిక్, ఇలా ప్రతి ఇది కూడా కంబస్టబుల్ మెటీరియలే. కాబట్టి ఒక చిన్న ఇగ్నిషన్ సోర్సు, అంటే ఒక కట్టెన్ దగ్గర పాడేస్తారు, చూసుకోలేదు, ఫైర్ అయిపోతుంది. కాబట్టి అలా కొంతమంది ఏం చేస్తారంటే సిగరెట్ కాల్చి హై రైజ్లో ఉన్న వాళ్ళు కిందకి, అంటే బయటకు విసిరేస్తారు. అదే కిచెన్ యూటిలిటీ నుంచి కానీ లేదంటే సిట్అవుట్ బాల్కనీ నుంచి కానీ. అది ఎగ్జాక్ట్గా కిందే పడాలని రూల్ లేదు, ఛాన్స్ లేదు. సో అది కింద మీ నైబర్ ఫ్లాట్లోనే పడవచ్చు. అక్కడ ఏదైనా కంబస్టబుల్ మెటీరియల్ ఉంటే ఇమీడియట్గా ఈజీగా ఫైర్ అనేది క్యాచ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే యాస్ట్రైన్ యూజ్ చేయండి. లైట్నింగ్ సిగరెట్ బట్ ఎక్కడ పడితే అక్కడ పాడేయకండి. క్లియర్గా యాస్ట్రై యూజ్ చేయండి. ఇన్ కేస్ చాలా మందికి ఏంటంటే హ్యాబిట్ ఉంటుంది, క్యాండిల్స్ వెలిగించే హ్యాబిట్ ఉంటుంది. అంటే ఏదైనా రిచువల్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, క్యాండిల్స్ వెలిగిస్తారు. అవి కూడా కేర్ఫుల్గా, దానికి కూడా ఒక ప్రాపర్ ఎన్క్లోజర్ యూజ్ చేయండి. కర్టెన్స్ దగ్గర కానీ, పేపర్ ఉన్న చోట కానీ, బుక్స్, పేపర్స్ ఇలాంటి బట్టలు ఉన్న ప్లేస్లో కొవ్వొత్తు అన్నది, అంటే క్యాండిల్ అనేది యూజ్ చేయకుండా, ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా రిచువల్స్ క్యాండిల్స్ యూజ్ చేస్తే దానికి కూడా ప్రాపర్ ఎన్క్లోజర్ యూజ్ చేసుకోండి. అది కూడా బెస్ట్ ప్రాక్టీసే. ఈ కేర్లెస్ బిహేవియర్ వల్ల జరిగే ఫైర్ యాక్షన్స్ అవి. కాబట్టి యాస్ట్రై యూజ్ చేయండి. క్యాండిల్స్ కనుక యూజ్ చేస్తే మీరు ఖచ్చితంగా దానికి ఎన్క్లోజర్ అయితే యూజ్ చేయండి. సో పాయింట్ నెంబర్ 4 వచ్చేసరికి ఫాల్టీ ఎక్విప్మెంట్స్, ఓవర్లోడ్, కంటిన్యూస్ ఛార్జింగ్, ఇవన్నీ వస్తాయి. అంటే ఎలాగంటే ఫాల్టీ ఎక్విప్మెంట్, ఫ్రిడ్జ్ పాడైంది, కంప్రెషర్ అక్కడ లీకేజ్ సంథింగ్ ఏదో నోటీస్ చేస్తారు, ఇమీడియట్గా దాన్ని రీప్లేస్ చేయండి. ఏసీ అవుట్డోర్ యూనిట్ ఉంది, గ్యాస్ లీక్ అవుతుంది, స్మెల్ సెన్స్ చేశారు, ఇమీడియట్గా దాన్ని రీప్లేస్ చేయండి. లేదంటే రిపేర్ చేసి ప్రాపర్గా
అది కన్ఫర్మ్ అనుకున్నప్పుడు దాన్ని యూజ్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే జనరల్గా ఛార్జింగ్ ఉంటుంది, మొబైల్ ఛార్జింగ్ ఏంటంటే నైట్ పెడతారు, కంటిన్యూ త్రూ అవుట్ నైట్ ఉంచేస్తారు, పొద్దున్న లేచి చూద్దాంలే అని. అలా ఇప్పుడు చేయకండి. ఛార్జింగ్ పెడితే మొబైల్ పేలిపోయిన కేసులు ఎన్నో ఉన్నాయి. సో అలాంటివి జరిగి పక్కన ఏమైనా కంబస్టిబుల్ మెటీరియల్ ఉంది అంటే ఈజీగా ఫైర్ క్యాచ్ అవుతుంది. మీరు అందరూ పడుకుని ఉంటారు, ఎవ్వరికి తెలియదు, ఫైర్ యాక్సిడెంట్ అయ్యే వరకు కూడా మీరు సెన్స్ చేయలేరు. అలాగే ల్యాప్టాప్స్ కూడా రేపు మార్నింగ్ ఊరు వెళ్తున్నాం, ట్రావెలింగ్లో ఉంటాం, ఆఫీస్లో కుదరదు అని ముందే నైట్ అంతా ఛార్జింగ్ పెడతారు. అది కూడా రాంగ్ ప్రాక్టీస్. సో అది అవాయిడ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ని ఏం చేస్తారంటే బాగా స్టోర్ చేస్తారు. ఓల్డ్ బ్యాటరీస్, పవర్ బ్యాంక్స్, పాత మొబైల్స్. సో వీటి వల్ల కూడా ఫైర్ యాక్సిడెంట్ అవి మీరు చూస్తే ఎప్పుడైనా గమనిస్తే బ్యాటరీ లావుగా అయిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే పగిలిపోతుంది, పేలిపోతుంది. సో స్పార్క్ జనరేట్ అవుతుంది, ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి దాన్ని ఆథరైజ్డ్ వెండర్కి ఇచ్చి ప్రాపర్గా దాన్ని డిస్పోజ్ అయితే చేయాలి. ఈ 4 పాయింట్స్ ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్లో మేజర్గా ఫైర్ యాక్సిడెంట్ అవ్వడానికి కారణం అయితే ఇది. ఫస్ట్ థింగ్ కిచెన్. ఆయిల్ ఫైర్స్ అయితే మీకు వాటర్ పోయకండి. అంటే ఆయిల్ ఫైర్ అయినప్పుడు దాని మీద తవ మీద ఒక ప్లేట్లు అనేది పెడితే ఆటోమేటిక్గా అక్కడ ఆక్సిజన్ అన్నది కట్ ఆఫ్ అయ్యి ఫైర్ అనేది ఆడుతుంది. దీని మీద ఆయిల్ మీద మటుకు ఎప్పుడు వాటర్ పోయకండి. మీ ఒంటికి బట్టలకి ఫైర్ అంటుకుంటే కనుక ఇమీడియట్గా మీరు మొహానికి చేతులు అడ్డు పెట్టుకుని రోల్ అవ్వండి, కిందే పడుకొని దొల్లేయండి, ఆటోమేటిక్గా ఫైర్ ఆడుతుంది. అలాగే లూజ్ క్లాత్స్ వేసుకుని కిచెన్లోకి ఎక్కువ వర్క్ చేయకండి. యాప్రాన్స్ లాంటిది ఏమైనా యూజ్ చేయండి, లేదంటే కొంచెం టైట్గా ఉన్న బట్టలు. ఎందుకంటే సడన్గా ఒకసారి మీ మీదకి ఏమైనా ఫైర్ వచ్చినా అది అంటుకోకుండా ఉంటుంది, మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టు ఉంటుంది. యాజ్ వెల్ అలాగే అంటే బయటికి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని క్రాస్ చెక్ చేసుకుని మాత్రమే బయటికి వెళ్ళండి. అలాగే పూజా మందిర్లో ఎన్క్లోజర్స్ యూజ్ చేయండి. అలాగే లైట్నింగ్ సిగరెట్ బట్స్ ఎక్కడ పడితే అక్కడ పాడేయకండి. యాస్ట్రస్ యూజ్ చేసి ఇందులోనే ప్రాపర్గా డంప్ చేయండి. అన్యూజ్డ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ బ్యాటరీస్ కానీ ప్రాపర్గా ఆథరైజ్డ్ వెండర్కి ఇచ్చి మీరు డంప్ చేయించండి. అలాగే ఓవర్ ఛార్జింగ్, కంటిన్యూస్ ఛార్జింగ్ కానీ ఒకే సాకెట్కి 5-6 ప్లగ్లు పెట్టడం, ఓవర్లోడ్ చేయడం కానీ ఇటువంటివి చేయకండి. అది చేసినందువల్ల కూడా ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వీడియో మీద మీరు నాకు ఏమైనా సజెషన్స్ చెప్పాలన్నా డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది, అలాగే వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు దానికి నాకు మెసేజ్ చేయొచ్చు, లేదంటే ఈమెయిల్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ. జై హింద్.